సో ఇప్పుడు రోషన్ ఫస్ట్ చాయిస్ తను అవును. ముందే అనుకున్నారు. ఓకే. మరి అది హీరోయిన్కి వచ్చేసరికి తను మీ ఫస్ట్ చాయిస్ కాదు కదా? అంటే అంటే ముందు షూట్ మొదలుపెట్టినప్పటికీ అంటే అమ్మాయి విలేజ్‌లో వస్తుంది కదా! సో, విలేజ్ పోర్షన్ కాకుండా ఏదైతే ఔట్ సైడ్ విలేజ్ ఉందో రోషన్ ఇంట్రో పోర్షన్స్‌తోని షూట్ మొదలుపెట్టాము. మొదలుపెట్టే ప్రాసెస్‌లో వెతుకుతూ ఉన్నాము. రోషన్ ఏజ్ కూడా చిన్నది. అండ్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉన్నారో వాళ్ళ కొంచెం ఎవరనుకున్నా కొంచెం పెద్దగా కనబడుతున్నారు మన పక్కన. అలా అని చెప్పి మరీ కొత్త అమ్మాయిని తీసుకొని రాలేము. పెర్ఫార్మర్ కావాలి అని చెప్పేసి తన ఏజ్ గ్రూప్‌కి మ్యాచ్ అయ్యే ప్రొఫైల్ చూసినప్పుడు అనుస్వర అంటే అన్ని లాంగ్వేజ్ నుంచి చూస్తున్నాము. మలయాళం నుంచి కొన్ని ప్రొఫైల్స్ వచ్చినప్పుడు అంతకుముందు తన సినిమాలు కూడా నేను చూశాను. స్వప్న గారు కూడా చూశారు. చూసి నాకు బేసిక్గా అమ్మాయిది సూపర్ శరణ్య సినిమా ఇష్టం. అంటే ఎగ్జాక్ట్ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ దాంట్లో లైవ్లీగా కొంచెం హుషారుగా ఉండే క్యారెక్టర్. ఈ అమ్మాయి బాగుంటుందని చెప్పేసి పిలిచి ఆడిషన్. సూపర్ శరణ్ అంటే అమ్మాయి డ్యూయల్ రోల్ చేసిందా? అది కాదు. కాదు సార్, ఈ అమ్మాయి మమితా బైజు ఓకే. హాస్టల్లో ఉంటారు కదా 4 గర్ల్స్ దాంట్లో. సో పిలిచి ఒకసారి లుక్ టెస్ట్ చేసాము. ఆడిషన్ కూడా వేయలేదు, లుక్ టెస్ట్ చేసాము. లుక్ టెస్ట్ చేయగానే స్వప్నానికి నచ్చేసింది, నాకు నచ్చేసింది. ఈవెన్ మోహన్ లాల్తో చేసిన నీరు నీరు అదే దాంట్లో కొంచెం బ్లైండ్ గర్ల్ కదా. బ్లైండ్ గర్ల్ దాంట్లో కొంచెం సైలెంట్గా ఉండే క్యారెక్టర్. సో సూపర్ అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ అమేజింగ్ అమ్మాయి. సో కానీ యాక్చువల్గా ఇందులో ఒక సాంగ్ చేసిన అమ్మాయికి మీరు స్క్రీన్ టెస్ట్ చేశారు కదా హీరోయిన్ కోసం ఫస్ట్? ఎవరండి ఫస్ట్? అవంతిక. అంటే అవంతిక దీనికోసమని కాదు, ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ జరుగుతుంది కదా దానికోసం కూడా చేసాము. సో అట్లా ఇద్దరు ముగ్గురు చూసాం. ఈవెన్ రుక్మిణి వసంత్ కూడా ఆడిషన్కి వచ్చిపోయింది. మమితా బైజు కూడా వచ్చిపోయింది. అంటే కుదరలేదు అంతే. మమితా బైజు ఏమో బిజీ అప్పుడు కొంచెం డేట్స్ మనం అనుకున్న డేట్స్లో లేదు. రుక్మిణి వసంత్ బాగుంది కానీ రోషన్ కొంచెం పక్కన పెద్దగా అనిపించింది. సో అట్లా అది చూసుకుంటూ వెళ్ళాం. ఫైనల్గా కరెక్ట్గా అనిపించింది. ఏజ్ గ్రూప్ పర్ఫార్మెన్స్ అన్నీ బాగా సెట్ అయిపోయింది.